ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తమైన యేసుప్రభ, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మిమ్మలను పూజించడానికి రాత్రి అంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి వందనాలు. గత 3 దినాల్లో మరి విబిఎస్ పరిచర్య జరగడానికి సహాయం చేశారు నాయన. మంచి వాతావరణం ఇచ్చారు, వందనాలు. చేసిన మేలుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. మరి ఉదయకాలం మా అనుదిన జీవాహారమైన మీ మాటలు మాకు ప్రసాదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనమేసయ్యా, నీకు వందనమేసయ్యా, నిండైన నీ మేలులకు వందనమేసయ్యా, నిండైన నీ మేలులకు వందనమేసయ్యా. పాపిని నన్ను ప్రేమించితివి, ప్రేమతో నన్ను రక్షించితివి. పాపిని నన్ను ప్రేమించితివి, ప్రేమతో నన్ను రక్షించితివి. నీ రక్తములో నా పాపము కడిగి పరిశుద్ధపరచితివి. నీ రక్తములో నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివి. వందనమేసయ్యా, నీకు వందనమేసయ్యా, నిండైన నీ మేలులకు వందనమేసయ్యా, నిండైన నీ మేలులకు వందనమేసయ్యా. శోధనలో నా వేదనలో, బాధలలో నా కన్నీటిలో, శోధనలో నా వేదనలో, బాధలలో నా కన్నీటిలో, బలహీనతలో బలవంతుడవై నన్ను బలపరచితివి. బలహీనతలో బలవంతుడవై నన్ను బలపరచితివి. వందనమేసయ్యా, నీకు వందనమేసయ్యా, నిండైన నీ మేలులకు వందనమేసయ్యా, నిండైన నీ మేలులకు వందనమేసయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి మాట. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు అండగా ఉండి వారిని మరి విడిపిస్తాను శత్రువుల చేతిలో నుండి వాగ్దానం ఇస్తున్నాడు. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. దేవుడు మనలను విమోచించువాడు. దేని నుంచి విమోచించువాడు? మొదటిగా శత్రువుల చేతిలో నుండి విమోచించువాడు. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనములో ఈ విధంగా దేవుని యొక్క వాక్యము, నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతిలో నుండి, వారి శత్రువులందరి చేతిలో నుండి
విమోచించదనని యెహోవా దావీదుని గురించి సెలవిచ్చి ఉన్నాడు. కనుక దేవుడు శత్రువుల చేతుల నుండి విడిపించేవాడు. కాబట్టి మన శత్రువైన సైతాను చేతిలో నుండి మనలను దేవుడు విడిపించటానికే ఈ లోకానికి వచ్చాడు. తన ప్రజలను వారి యొక్క పాపముల నుండి, శత్రువు నుండి, సైతాన్ నుండి విడిపించేవాడు. కాబట్టి విడిపించేవాడు దేవుడు, శత్రువు చేతుల నుంచి విడిపించేవాడు. మరి ఎంతోమంది సైతాను అనే శత్రువు చేతిలో బంధించబడి బానిసలుగా జీవిస్తున్నారు. ఈ శత్రువు నిన్ను నాశనం చేయాలని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను నాశనం చేయాలని చూస్తున్నాడు. అందుకనే వాడి చేతుల నుంచి విడిపించటానికే దేవుడి లోకానికి వచ్చాడు. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారికి శత్రువు చేతిలో నుండి విడిపించి దేవుడు భద్రపరుస్తాడు. అలాగా ఇంకా మనం చూస్తే కీర్తన గ్రంథము 25వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 22వ వచనములో, దేవా వారి బాధలన్నిట్లో నుండి ఇశ్రాయేలును విమోచింపుము. బాధల్లో నుండి దేవుడు విమోచించేవాడు. మనిషికి 6 బాధలు, 7 బాధలు, ఎన్నో బాధలు. ఈ బాధలన్నిటి నుంచి విడిపించేవాడు ఆయనే. చాలామంది బాధలు తట్టుకోలేక చనిపోతున్నారు. అనేక శరీర సంబంధమైన బాధలు, కుటుంబంలో బాధలు, ఇంకా అనేకుల ద్వారా బాధలు. కాబట్టి బాధలు లేని వారు ఎవరు లేరు. అందుకనే దేవుడు అన్నాడు, 6 బాధలను విడిపిస్తాను, 7 బాధలు ఇచ్చినా నీకే కీడు తగలదు. కాబట్టి ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారిని బాధల్లో నుంచి విడిపించేవాడు. నీ బాధలను బట్టి నువ్వు కృంగవలసిన అవసరం లేదు. నీ బాధలను బట్టి నువ్వు మరణించవలసిన అవసరం లేదు. నీ బాధలన్నీ తన మీద వేసుకోవడానికే దేవుడి లోకానికి వచ్చాడు. తర్వాత కీర్తనలు 103వ అధ్యాయం 4వ వచనంలో, సమాధుల నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కాబట్టి దేవుడు మనలను సమాధుల నుండి మన ప్రాణమును విమోచించేవాడు. అంటే మరణము నుండి విడిపించేవాడు ఆయనే. మరణం అంటే ఈ భౌతికమైన మరణము కాదు, కానీ ఈ భౌతికమైన మరణం తర్వాత ఆత్మ మరణం, అగ్నిగంధ కాల్తమండు ఆ గుండము, నరక అగ్ని నుండి విడిపించేవాడు దేవుడు. కాబట్టి మరణము తప్పించుకోవాలి, రెండో మరణం తప్పించుకోవాలంటే మార్గము యేసు ప్రభువే. కాబట్టి మరి లోకంలో కొద్ది కాలం బ్రతుకుతాము, తర్వాత పాపము చేసిన వారు పాతాళములోకి వెళ్ళిపోకుండా ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మరి విడిపించేవాడు దేవుడే. అందుకని విడిపించటానికి ఆయన రక్తమంతా చిందించాడు. ఆయన రక్తము మన కొరకే చిందించాడు. ఆయన రక్తములో విమోచన ఉంది, విడుదల ఉంది. కాబట్టి దేవుడు మనలను విమోచించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన శత్రువుల చేతుల నుంచి విడిపించేవాడు, బాధల్లో నుంచి విడిపించేవాడు, మరణము నుండి విడిపించేవాడు ఆయనే. ఆయన తప్ప ఎవరూ లేరు. కాబట్టి ప్రార్థనకు వచ్చి, దేవా నేను పాపి, నన్ను క్షమించంటే చాలు, ఆయన మనల్ని విడిపిస్తాడు. కాబట్టి ఈరోజే మరి దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేస్తారు. ప్రేమగల తండ్రి, మమ్మలను విడిపించడానికి లోకానికి వచ్చారు. విడిపించట కొరకే మీ రక్తమంతా ఇచ్చారు. దేవా అందరిని బట్టి వందనాలు. మరి శత్రువు చేతిలో ఉన్నారు ఎంతోమంది నాయన, మరి బాధల్లో ఉన్నారు, మరణంలో ఉన్నారు. వారందరినీ విడిపించండి, రక్షించండి, సహాయం చేయండి. మా దేశము, రాష్ట్రము, గ్రామం, అధికారులు అందరినీ కూడా విడిపించండి. అనారోగ్యంలో ఉన్న వారిని విడిపించండి ప్రభా. శత్రువు చేతిలో ఉన్న వారిని విడిపించండి. రెండో మరణము నుండి విడిపించండి, జ్ఞాపం చేసుకోండి. మరి నాయన ఈ రోజంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. రోగులను స్వస్థపరచండి. దేశంలో ఉన్న వాళ్ళని కాపాడండి, భద్రపరచమని ఈ రోజంతా వారి చేతి పనుల్లో తోడుగా ఉండమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ రోజంతా మనకి తోడై ఉండి కాపాడును గాక.
ఆమేన్.